కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే పోరాటాలు ఉధృతరం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏదునూరి వెంకటరాజ్యం అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద సిపిఐ మండల కార్యదర్శి కొట్టే వెంకటేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు శంకర్ నాయక్, కార్యకర్తలు బాబు, కుమరయ్య, లింగయ్య, సారయ్య, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను ఉద్దేశించి ఈరోజు ధర్మసాగర్ మండల కేంద్రంలో గోడ పత్రికలను ఆవిష్కరించడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర మహాసభలు జిల్లాలోని 33 జిల్లాల నుండి ప్రతినిధులు 1000 మంది పాల్గొని ఉంటారు. కాబట్టి రానున్న రోజుల్లో సిపిఐ పార్టీకి కార్మిక కర్షకులు, మేధావుల దాని గురించి అన్ని చర్చించి ముందు వచ్చేతుల పోరాటాలు నిర్వహించడం కోసం ముందుగా పోరాటాలు చేయడానికి నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలు దోహదపడతాయని తెలియజేస్తూ మనకు ముఖ్యంగా ధర్మసాగర్ మండల ఇన్ఛార్జిగా మనకు వెంకటరాజం అని సిపిఎం నుండి ఇక్కడికి వచ్చిన ఆయన మనకు వెంకటరాజం గారు నిత్యం పేదల పక్షాన పోరాడే ఎర్ర జెండా భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు రేపు ఆగస్టు 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు హైదరాబాదు గాజుల రామారంలో జరగబోతున్నాయి. ఈ మహాసభల్లో ఈ 3 సంవత్సరాల కాలంలో పార్టీ ప్రజల కోసం చేసినటువంటి పోరాటాల్ని సమీక్షించుకొని రాబోయే 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో తన రాజకీయ విధానాన్ని, పోరాటాల రూపకల్పనను చేసుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరు కాబోతారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏదైతే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఉన్నాయో వాటిని ఏ రకంగా అమలు జరిపింది, అమలు జరపడం కోసం ఆ పార్టీ చేసినటువంటి కృషిని, తద్వారా ప్రజలకు అనుభవించినటువంటి ప్రయోజనాల్ని చర్చించింది. అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి హామీలను అమలు చేసే కాడ భారత కమ్యూనిస్టు పార్టీగా మద్దతు తెలియజేస్తున్నాం. అది చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చే సందర్భంలో, సంశయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో నెరవేర్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ చేస్తుంది. పేరుకు మేము అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ నిర్మాణాత్మకంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయించడంలో మెడలోంచి ఈ పోరాటాల్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్నాం. పర్యవసానంగానే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేదంటే రైతులకు, అన్నదాతలకు ఇచ్చేటువంటి